తోడేస్తుంది. ఎందుకంటే దేవుడు అంటే ప్రేమ స్వరూపి, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ కాపాడి రక్షించేవాడు, అందరినీ పోషించేవాడు, అందరికీ ప్రేమను భద్రత దేవుడు ప్రభువుని యేసుక్రీస్తువారు. పాపల కొరకు ప్రాణం పెట్టినవాడు మన ప్రభువుని యేసుక్రీస్తువారు. మన కొరకు ఎవరు కూడా రక్తం చిందించలేదు, మన కొరకు ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు. అయితే ప్రభువుని యేసుక్రీస్తువారు సర్వ మానవాది కొరకు, మనందరి కొరకు ఆయన కలవరిశిలో బలియాగమై చనిపోయి మరలా మృత్యుంజయుడుగా దేవుడుగా లేచి ప్రభువుని యేసుక్రీస్తువారు మరలా మనకందరికీ మోసరాజ్యం ఇవ్వడానికి, పరలోకరాజ్యం ఇవ్వడానికి, ఆ జనత్వం ఇవ్వడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారి మాటలు తెలియజేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి మనమందరం కూడా ఆయన రాజ్యం చేరే పిల్లలు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నారు. కాబట్టి భూలోకంలో ప్రతి మనిషి కూడా అందరం తిరిగేది ఒకటే రోడ్డు మీద, అందరం ఉండే ఆకాశం ఉంటుంది, అందరము దేవుడితో ప్రతి దాన్ని కూడా మనము అన్నిటినీ పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి మనకందరం కూడా దేవుని పిల్లలను, దేవునికి భేదమేమి లేదు. భూలోకంలో మనకు అది ఇది భేదం ఉండొచ్చు, కానీ వాళ్ళు వీళ్ళను, కానీ దేవునికి ఏ భేదము లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అందరూ పొందలేకపోతున్నారు. కాబట్టి భూలోకంలో ప్రతి మనిషి కూడా పాపం చేయకుండా దేవుని మాట విని దేవుని భవిష్యత్తు కలిగి జీవించి మారుమనిషి పొంది రక్షణ పొంది మాటలు తెలియజేస్తున్నారు. కాబట్టి యేసుని నమ్మితే మోక్షం ఉంటుంది, యేసుని నమ్మితే పరలోకరాజ్యం ఉంటుంది, యేసుని నమ్మితే ఘనత ఉంటుంది, యేసుని నమ్మితే మోక్షరాజ్యంలో మనం చేరుతాం. కాబట్టి మనమందరం కూడా ప్రభువు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఇక్కడ ఆయన భయభక్తులు కలిగి జీవించి మారుమనిషి పొంది రక్షణ పొంది ప్రభువు యేసుక్రీస్తు వారిని నమ్మి ఆ మోక్షం చేరాలని, కింద పాతాళాన్ని నరకాన్ని తప్పించుకొని అగ్నిగుండాన్ని తప్పించుకొని పరలోకరాజ్యం చేరాలని ప్రభువు యేసుక్రీస్తు వారిని కంటే మాటలు తెలియజేస్తూ మాటలు ఇస్తున్నాం. దీవించి ఆశించిన దాక ఆన్లైన్ ప్రభుత్వ తండ్రి ప్రారంభ స్తోత్రాలు. ఈ ప్రారంభంలో ప్రకటించబడిన ప్రతి మాట, ప్రతి పత్రికను మీరు దీవించి ఆశించి అనేక హృదయాలైన ప్రభావ మీ వైపు మళ్ళీ మారువేశ రక్షణ పొంది రాజ్యం చేరుకునే కృపాయసం ఆనందించండి. మీరు పదార్థాన్ని చేతులకు అప్పగించుకుంటూ ఏ స్నానాన్ని ప్రకటించినాను తండ్రి. ఆమేన్. చేయలేతాడు బాగున్నారు.